మీకు తెలుసా, సంక్రాంతి అంటే కేవలం కొత్త పంటలు, ఇంటికొచ్చే పండుగ మాత్రమే కాదు. ఇది ఖగోళంలో జరిగే ఒక అద్భుతమైన మార్పు. మహాభారతంలో భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉండి కూడా మరణాన్ని ఆపుకుంది కేవలం ఈ రోజు కోసమే అని మీకు తెలుసా? అసలు సూర్యుడు తన దిశను మార్చుకుంటే మన జీవితాల్లో ఏం జరుగుతుంది? సంక్రాంతి వెనుక ఉన్న అసలైన చరిత్ర మరియు రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రండి, మన సంస్కృతిలోని ఈ గొప్ప పండుగను కొత్తగా దర్శించుకుందాం. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రెజర్ ఆఫ్ భారత్. తెలుగువారికి పెద్ద పండుగ సంక్రాంతి. ఇది కేవలం ఒకరోజు పండుగ కాదు, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే 3 రోజుల వేడుక. ఆకాశంలో రంగుల గాలిపటాలు, ఇంటి ముందు అందమైన రంగవల్లులు, నోరూరించే అరిసెలు, ఇవన్నీ పైటి కనిపించే సంబరాలు మాత్రమే. కానీ వీటి వెనుక ఒక బరమైన సైన్స్, ఒక గొప్ప చరిత్ర దాగి ఉన్నాయి. అసలు ఈ పండుగను మనం ఎందుకు జరుపుకుంటాం? దీని వెనుక ఉన్న పురాణ గాథలేంటి తెలుసుకుందాం. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు ప్రతీ నెల ఒక రాశి నుండి మరొక రాశికి మారుతుంటాడు. కానీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రాంతి అంటారు. అప్పటి వరకు దక్షిణ దిశగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుండి ఉత్తర దిశగా తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. దీనినే ఉత్తరాయణం అంటారు. ఇది దేవతలకు పగటి సమయమని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ సమయం ఆధ్యాత్మిక సాధనకు, కొత్త పనులకు అత్యంత పవిత్రమైనది. ఈ పండుగ వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. మహాభారత యుద్ధంలో గాయపడిన భీష్మ పితామహుడు తనకు స్వచ్ఛంద మరణం వరమున్నప్పటికీ ప్రాణాలు వదలలేదు. ఎందుకో తెలుసా? ఆయన ఈ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి చూశారు. మకర సంక్రాంతి ప్రవేశించగానే ఆయన తన ప్రాణాలను విడిచి మోక్షాన్ని పొందారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మన పూర్వీకులు కాలానికి, గ్రహగతులకు ఎంత విలువ ఇచ్చారో. మరొక కథనం ప్రకారం ఈ రోజున సూర్యుడు తన కుమారుడైన శనిదేవుని ఇంటికి వెళతాడట. తండ్రి కొడుకుల కలయికగా కూడా దీన్ని భావిస్తారు. ఈ పండుగలోని ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. మొదటి రోజు భోగి. మనలోని బద్ధకాన్ని, పాత ఆలోచనలను భోగి మంటల్లో వేసి కొత్త ఉత్సాహంతో జీవితాన్ని ప్రారంభించే రోజు. చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి దిష్టి తీయడం మన ఆచారం. రెండవ రోజు మకర సంక్రాంతి. ఇది పెద్ద పండుగ. కొత్త బియ్యం, బెల్లం, పాలతో పొంగలి చేసి సూర్య భగవానుడికి నైవేద్యం పెడతాం. నువ్వులు, బెల్లం తినడం వెనుక కూడా ఆరోగ్యముంది. శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి. మూడవ రోజు కనుమ. ఇది రైతుల పండుగ. వ్యవసాయంలో తమకు సాయం చేసిన పశువులను పూజించి వాటికి కృతజ్ఞత తెలిపే రోజు. పశువులే సంపద అని నమ్మే మన సంస్కృతికి ఇది నిదర్శనం. సంక్రాంతి కేవలం పిండి వంటల పండుగ మాత్రమే కాదు, అది మార్పుకు ఆహ్వానం. చీకటి అంటే దక్షిణాయనం నుండి వెలుగు అంటే ఉత్తరాయణం వైపు సాగే ప్రయాణం. మన జీవితాల్లో కూడా కష్టాలు, సమస్యలు అనే చీకట్లు పోయి సుఖ సంతోషాలు అనే వెలుగులు రావాలని ఈ పండుగ కోరుకుంటుంది. ఆకాశంలో ఎగిరే గాలిపటంలా మన ఆశయాలు కూడా ఉన్నతంగా ఉండాలని ఆశిద్దాం. మన సంస్కృతిని, సంప్రదాయాలను ఇలాగే ముందు తరాలకు అందిద్దాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు ద ట్రెజర్ ఆఫ్ భారత్ ఛానల్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నలుగురికి తెలిసేలా షేర్ చేయండి. జై హింద్.